హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతకుమారి సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేష్, చెప్పండి, సీఎస్ శాంతకుమారి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? నయోమి, సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఇటీవల హైడ్రా కూల్చివేతల విషయంలో ఏ నిబంధనలు పాటించాలి, ఏ చట్టాలను ఫాలో కావాలనే విషయం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఈ విధంగా ఒక్కొక్క శాఖ నుంచి నోటీసులు ఇస్తున్నారు. చివరికి కూల్చివేతలు మాత్రం హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే ఈ నోటీసులకు సంబంధించి ఇవ్వడం లేదని, లేక కొన్ని నిబంధనలు పాటించడం లేదని నోటీసులు అందుకున్న వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి, చట్టాలను పాటించాల్సిందేనని హైకోర్టు ప్రతి సందర్భంలో చెప్తున్న నేపథ్యంలో ఏ అంశాలను పాటించాలనే అంశం పైన చర్చ జరుగుతుంది. దీనిపైన అన్ని శాఖలకు సంబంధించిన చట్టాలన్నిటికీ క్రోడీకరించి ఒక విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేష్.